రంగారెడ్డి జిల్లా షాబాద్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. 6 హత్యలపై గ్రామస్తులు ఆందోళనకు దిగారు. 6 హత్యలకు పోలీసుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తున్నారు. కేసు పెట్టినా చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు గ్రామస్తులు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు. ఓ సైకో దుర్మార్గుడు 6 హతమార్చిన ఘటనకు సంబంధించి షాబాద్ బగ్గుమంటుంది. షాబాద్ చౌరస్తాలో వీరంతా కూడా ఆందోళనకు దిగారు, ధర్నా చేస్తున్నారు. రోడ్డు మీద బైఠాయించడంతో వాహనాలన్నీ కూడా ఎక్కడికక్కడ ఆగిపోయిన పరిస్థితి ఉంది. షాబాద్ మండల కేంద్రంలో జరిగిన ఘటనకు సంబంధించి 6 పొట్టన పెట్టుకున్నాడు సైకో. మనం చూసుకోవచ్చు. ఆ ఘటనకు సంబంధించి వీరంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల నిర్లక్ష్య వైఖరిపై వీరంతా కూడా మండిపడుతున్న పరిస్థితి ఉంది. వీరంతా కూడా పోలీసుల తీరుని నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ వీరంతా ఆందోళన చేస్తున్నారు. అదేవిధంగా మనం చూసుకోవచ్చు, నిందితుడిని కూడా కఠినంగా శిక్షించాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. ఈ అమ్మాయి సాక్షిగానే మనం చూసుకోవచ్చు, బాలిక యొక్క తల్లిని నాయనమ్మను హతమార్చారు. వీరంతా కూడా కుటుంబ సభ్యులంతా కూడా వీరంతా కూడా రోడ్డు మీద బైఠాయించిన పరిస్థితి ఉంది. అసలు ఏం చెప్తారమ్మా ఈ ధర్నా ద్వారా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మాకు అని దొరికియాలి సార్, మాకు ఇవన్నీ వేస్ట్. వాడిని దొరికిచ్చి వండ పెట్టాలి, మాకు అది దొరకాలి. వాడిని వదిలేస్తే ఇంకో ఇంటికి దాడి ఉంది అని మాకు తెలుస్తుంది. మాకు తెలుస్తుంది. మాకు వాడు పట్టియాలి, వాడిని పట్టించేదాకా కాదు మాకు. మేము కూడా వాళ్ళని ఇట్లా చంపిన వాడిని అట్లా మేము చంపుతాం అందరం కలిసి. వాడిని మాత్రం వదిలేదు సార్. ఆ పిల్ల పరిస్థితి ఏంది? ఆ పిల్ల ఒకదాన్ని వదిలేసి ఆ పిల్లని ఎవరు చూడాలి? ఆ మాటలు రాని పిల్లని, ఆ పిల్లని ఎవరు చూడాలి? ఆ పిల్ల పరిస్థితి ఎందుకు ఎవరు పట్టించుకోరు? ఇది నిర్లక్ష్యం చేసినందుకే ఇది జరిగింది. పోలీసుల నిర్లక్ష్యం వల్లనే జరిగింది. గతంలో అతన్ని హెచ్చరించారు కదా, ఏంటి పరిస్థితి? కాలేజీకి రానియలేరు. కాలేజీకి వస్తుంటే మధ్య మధ్యలో కారాపి ఎక్కించుకోబోతుండు. కానీ బస్సు ఎక్కిస్తున్న రోజు బస్సులకి కూడా దింపుకుంటే కంప్లైంట్ పెడితే మానతాడేమని కంప్లైంట్ ఇచ్చినప్పుడు 2 నెలల సంధి వీళ్ళు ఏం చేశారు? కంప్లైంట్ ఎందుకు ఎంక్వైరీ చేయలేరు? ఎంక్వైరీ చేయనందుకు వీడు పోయి చంపిండు కదా. వాడు కూడా మాకు దొరకాలి, వాడిని మేము చంపాలి. ఎన్ని గంటలకు జరిగింది? ఏం కదా రాత్రి ఎన్ని గంటలకు జరిగింది? 3:30 సార్. మేము ఎవరు చుట్టాలలో ఎవరు ఇలా పక్కన వాళ్ళు అందరూ వండుకుంటారు. అవి దగ్గర మా బావాలు ఉంటారు, చూడండి, మా బావాలు ఉంటారు. ధర్నా ద్వారా మీరు ఏం చెప్పాలనుకుంటున్నాం? వాళ్ళ అన్నని, వాళ్ళ అమ్మని, వాళ్ళ అయ్యని ఇక్కడ కోసి పండబెట్టమని అప్పుడు మేము విరమిస్తాం. ఇక్కడ ధర్నా మా వాళ్ళని ఎట్లయితే కోసి పండబెట్టిండో వాళ్ళని ఇటు ఇక్కడ కోసి పండబెట్టమని, లేదంటే వాడిని అన్న ఇడికి తీసుకురమ్మని మా మంగళకి. పోలీసుల తీరుని ఏ విధంగా చూస్తున్నారు? పోలీసులు వాళ్ళ నిర్లక్ష్యం వల్లనే ఇది జరిగింది. వాళ్ళ నిర్లక్ష్యం. మేము ఎన్నిసార్లు క్వశ్చన్ వేసినా రిటర్న్ మాకు క్వశ్చన్ వేసారు. ఆడు ఏడా కనిపిస్తున్నాడు, ఎట్లా వెళ్ళిపోతున్నాడు, మాకు చెప్పండి, మేము పోతామంటారు. అంటే వాళ్ళ డ్యూటీ మేము చేస్తామా సార్? మేము కంప్లైంట్ ఇచ్చే వరకు మాకు భయం ఉంది. వాని వల్ల ప్రాబ్లం ఉంది. మా పిల్ల ప్రాణానికి భయం ఉంది. ఆల్రెడీ మా తమ్ముని చంపినాను వాడే ఒప్పుకున్నాడు అని కూడా చెప్పినాం. మేము చెప్పినాక గిట వీళ్ళు పట్టించుకోలే. షాబాద్ పిఎస్ వాళ్ళు పట్టించుకోలే. వాళ్ళ నిర్లక్ష్యం వల్లనే ఇప్పుడు ప్రాణాలు పోయినాయి. ఇప్పుడు పోయిన ప్రాణాలు తేరు కాబట్టి ఆ ఉన్న వాళ్ళని ఇడికి తీసుకురావాలి, అంతే, వేరేం లేదు. ఇప్పుడు ఒక హ్యాండ్ కాప్ పాప ఉంది, వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చంపారు. అవి ఉన్న ఒక పాప ఎట్లా బతకాలి? ఎవరు చూసుకుంటారు? ఇప్పుడు సిఐ మామలని ఒక 5 నిమిషాలు ఆపకుండా తీసుకుపోయాడు. ఇప్పుడు ఆ పాపని గిట్ట ఆ సిఐ తీసుకుపోయి నడపాలి. రాత్రి 2 గంటల టైంలో తీసుకుపోయాడు. నన్ను మరీ కానిస్టేబుల్తో పక్కకు అనగబట్టి పట్టుకొని బిగించి ఆ పాప వాళ్ళ అమ్మని వాళ్ళ నాయనమ్మని తీసుకొని పోయాడు సిఐ. మరి ఇప్పుడు ఆ పాపని ఎలా చూస్తాడో, ఎలా పెంచుతాడో ఆ సిఐకే తెలవాలి. ఇప్పుడు వాళ్ళని ఈడికి తీసుకురావాలి. తెస్తే ఈడ ఏం పరిష్కారమా ఈడ తెలుస్తుంది, అంతే. మా కాళ్ళు కూడా ఉండొద్దు, వాళ్ళు 3 ఉన్నది, వాళ్ళని పట్టియాలి. మాకు వాళ్ళు పట్టించుకొని ఇవ్వాలి. కంప్లైంట్ పట్టించుకొని ఉంటే బతుకురు. 4 ప్రాణాలు తీసిన వాడు ఎందుకు ఇంకా భూమి మీద ఉండడు? 4 ప్రాణాలు తీసిన వాడు భూమి మీద ఎందుకు ఉండాలి? ఇంకో ఇంటికి పోతాడు, ఇంకో ఇంటికి గుణంగా జరుగుతుంది. చూసుకోవచ్చు ఈ అమ్మాయి పరిస్థితి ఏంటి అని వీరంతా కూడా ప్రశ్నిస్తున్నారు. ఒక పిచ్చి కుక్క తిరుగుతుంది అంటే కొట్టి చంపుతాం. ఈసారి పిచ్చి కుక్కని ఏం చేస్తారు ప్రభుత్వం? ఈ పోలీసు వాళ్ళు ఏం చేస్తారు? వాడు దొరుకుతలే ప్రతిసారి దొరుకుతలే అని మాత్రమే వేస్తారు. మాకు చెప్తారు బెయిల్ తీసుకున్నా అంటారు, దొరుకుతలే అంటాడు. ఎక్కడ కనిపించాడు మీకు అని అడుగు మమ్మల్ని క్వశ్చన్ వేస్తారు.
మొత్తం మీద చూసుకోవచ్చు పోలీసుల తీరును తీవ్రంగా తప్పుపడుతున్నారు. పోలీసుల నిర్లక్ష్య వైఖరి కారణంగానే ఈ ఆందోళన జరిగిందని చెప్పి గ్రామస్తులంతా కూడా మండిపడుతున్నారు. షాబాద్ చౌరస్తాలో వీరంతా కూడా ఆందోళనకు దిగారు. పోలీస్ స్టేషన్ ముందే వీరంతా కూడా బైఠాయించారు. నిందితుడు రాజ్ కుమార్ను తమకు పట్టివ్వాలని చెప్పి ప్రధానంగా వారంతా డిమాండ్ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నాయక్తో విక్రమ్, సాక్షి టీవీ, రంగారెడ్డి జిల్లా షాబాద్ నుంచి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.